అఘోరీ మాతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ మాత సంచలనం. దేవాలయాల పరిరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు నేను నడుం బిగించాను. ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వాళ్లను శిక్షించటానికే నేను ప్రయత్నం చేస్తున్నాను అంటూ అఘోరీ మాత చెబుతూ ఉన్నారు. అయితే అఘోరీ మాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తరచూ అక్కడ ఏవో గొడవలు చోటు చేసుకోవడం, అఘోరీ మాతకు అక్కడ ఉన్న కొంతమందికి వాగ్వాదాలు చోటు చేసుకోవటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ అఘోరీ మాత చెబుతూ ఉన్నారు, నేను ఎక్కడికైనా వెళ్ళి శివధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన జనాలు నా ధ్యానాన్ని భంగం కలిగించే విధంగా చేస్తూ ఉన్నారు, నన్ను ఫ్రీగా తిరగనివ్వకుండా చేస్తూ ఉన్నారు అని వాళ్ళపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తప్పు చేసేవాళ్ళను, తప్పుడు పనులు చేసేవాళ్ళను శిక్షిస్తాను అంటూ అఘోరీ మాత చెబుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో అఘోరీ మాత కూడా విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు మనం అఘోరీ మాతను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అఘోరీ మాత ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం అఘోరీ మాత పశ్చిమ గోదావరి తణుకు వెళుతూ ఉన్నారు. అఘోరీ మాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అఘోరీ మాతకు ఏం కావాలి? హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తున్నారు. ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయనే వివరాల గురించి ఆమె ఏమనుకుంటూ ఉన్నారు, ఈ వివరాలన్నీ కూడా అఘోరీ మాతతో మాట్లాడదాం. అంతేకాదు అఘోరీ మాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. వేములవాడ దర్గాను కూల్చేస్తానంటూ అఘోరీ మాత హల్చల్ కూడా చేశారు. పలు సందర్భాల్లో పోలీసులతో కూడా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అఘోరీ మాత మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ అఘోరీ మాత గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? మీరు కూడా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే వాటిని నాకు క్వశ్చన్ రూపంలో మెసేజ్ చేయండి, నేను వాటిని అఘోరీ మాత ముందుంచుతాను. అఘోరీ మాత నమస్తే. నమస్తే నాన్న. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరీ కాళీ నమ. గురుదత్తే నమ. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరీ మాత ఎక్కడికి వెళ్తున్నారు? తణుకు వెళ్తున్నాను నాన్న. అక్కడ తణుకులో రాజేష్ నాథ్ అనే అఘోరీ అనే ముసుగులో ఒక పీఠం వేసుకొని డబ్బులు తీసుకోవడమే కాదు, నేను మంచి చేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి ఎంతో మంది ఆడపిల్లలకు అసభ్యకరంగా మెసేజ్లు పంపించి వాళ్ళని వాడుకుంటూ, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చాటింగ్లు ఉన్నాయి. నేను ఖరాఖండిగా అడగడానికే వెళ్తున్నాను. అఘోరీ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఇలాంటి అక్రమాలు చేయడానికా? నిలువు దోపిడీ చేయడానికా? ఏం చేస్తూ అంటే రాజేష్ నాథ్ అక్రమాలు చేస్తున్నాడు అని మీకు ఫిర్యాదులు వచ్చాయా? నాకొచ్చాయి. వాళ్ళు బయట చెప్పుకోలేక నాకు ఒక ఛానల్ ఉంది, అందులో పెట్టాను, ఆడపిల్లలకి ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి, కంపల్సరీ మీ పేరు, మీ ఊరు పేరు కూడా ముందుకు రాకుండా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మీకు ఏ కష్టం వచ్చినా మీ అక్కలాగా మీ చెల్లెలాగా నేను ఉంటానంటే బాధితురాలు ఎంతో మంది కాల్స్ చేస్తున్నారు. కానీ అఘోరీ మాత మళ్ళీ మీరు అక్కడికి వెళితే కొంత ఏదైనా ఆందోళనకర పరిస్థితుల్లో గొడవ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ రాజేష్ నాథ్ తప్పుడు పనులు చేస్తున్నాడు అని అనుకుంటే పోలీసులతో ఫిర్యాదు చేయించవచ్చు కదా, చట్ట ప్రకారం వెళ్ళొచ్చు కదా. నానా, నేను ఫస్ట్ ఆల్రెడీ చెప్పి చూశాను, మార్చుకో, మీ పద్ధతులు బాగాలేవు, మీ శిష్యులు బాగాలేరు, మీ వ్యవస్థ బాగాలేదు, మార్చుకోండి అని నేను ఖరాఖండిగా చెప్పడం జరిగింది. 40 నిమిషాలు చెప్పాను. 40 నిమిషాలు మీరు ఇలా తీసుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు, ఆడపిల్లలతో ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ రమ్మంటున్నారు, ఇది పద్ధతి కాదు, ఇది అఘోరీ సాంప్రదాయం కాదు, ఇలా చెయ్యొద్దు అని నేను మంచిగా చెప్పాను. కానీ అదే దారిలో నడుస్తున్నాడు. ఓకే, ఏమన్నారు మీరు చెప్పినప్పుడు? అమ్మా మార్చుకుంటా తల్లి అని అన్నారు. నా ఛానల్లో కూడా అది ఉంది, 40 నిమిషాల వీడియో అది ఉంది. మీరు మాట్లాడింది? నేను మాట్లాడింది. అందులో స్పష్టంగా అన్నాడు, ఎలా నడవాలో చెప్పండి అమ్మా, మీరు చెప్పినట్టు నేను నడుస్తాను అన్నాడు కూడా. ఓకే, అంటే డబ్బులు తీసుకుంటున్నాడా లేదంటే అమ్మాయిలపై ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడా? అమ్మాయిలపై అఘాయిత్యాలు కూడా ఉన్నాయి, డబ్బులు లక్షలు కోట్లు తీసుకున్న రుజువులు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే కోట్ల రూపాయలు ఎవరిస్తున్నారు అఘోరీ మాత ఆయనకి? ఎందుకు ఇస్తున్నారు? నమ్మిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చేస్తాను, నేను అది చేస్తాను, నేను చేసి చూపిస్తాను అని. ఇప్పుడు ఎవరైనా కష్టాలలో ఉంటే గుడికి వెళ్తాము, దేవునికి చెప్పుకుంటాము. అదే రూపము అఘోరీది. అఘోరీ అంటే సర్వస్వం త్యాగం చేసి, సర్వస్వం కోల్పోయి, సర్వస్వం శివయ్యే కాళీ అనే బతికే మేము
మాకున్న శక్తులతోని మాకున్న దాంతోని మేము ఎంతో కొంత లోక కళ్యాణం చేయాలని బయటికి వచ్చాము. కానీ ఇలాంటి దొంగ అఘోరులకు వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము నయం చేస్తామని డబ్బులు లాగడం తప్ప అక్కడికి వెళ్ళిన ఇన్ని సంవత్సరాలు ఒక్కరు బాగుపడ్డోళ్ళు లేరు. అఘోరి మాతాన్ నేనేమడుగుతున్నంటే ఈ రాజేష్ నాథ్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కదా, కానీ మీరే అక్కడికి దేనికి వెళ్ళటం? నానా నేను చట్ట ప్రకారం ఇప్పుడు వెళ్ళి క్లారిటీగా చెప్తాను, ఇప్పటికన్నా మార్చుకో. అక్రమంగా 10 ఆయుధాలు ఉన్నాయి, 10 వితౌట్ లైసెన్స్ గన్నులు ఉన్నాయి, నాకే స్వయంగా చూపించాడు. గన్స్ ఉన్నాయి అతని దగ్గర? గన్స్ ఉన్నాయి, 10 వితౌట్ లైసెన్స్ గన్స్ ఉన్నాయి. ఓకే, వితౌట్ లైసెన్స్ గన్స్ ఉన్నప్పుడు మీరు నేరుగా అతని దగ్గరికి వెళ్ళే కంటే మీరు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పొచ్చు కదా అని అంటున్నా, కోర్టుల దృష్టికి తీసుకువెళ్ళొచ్చు కదా, చట్టాలు న్యాయస్థానాల దృష్టి. ఇప్పుడు నేను తణుకు వెళ్తున్నాను కదా, తణుకు పోలీసులో కూడా ఫిర్యాదు చేస్తాను. ఇక్కడికి వెళ్తున్నాను, మీరు కూడా రండి, నేను ప్రశ్నిస్తాను. నా దగ్గర ప్రూఫ్లతో సహా నేను వెళ్తున్నాను. నేను మీకు కూడా ప్రూఫ్లు ఇచ్చాను కదా, అన్ని ప్రూఫ్లు విత్ ఎవిడెన్స్ తోనే వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఊరికే నేను ఒకరి మీద అభాండం వేయను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నేను మాట్లాడను. నాకు కావాల్సింది ఆడపిల్లల సురక్షితంగా ఉండడం, గన్స్ని కాపాడుకోవడం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం. అఘోరిమాత గన్స్ మీకు చూపించాడు అతను? నాకు చూపించాడు నాకు లైసెన్స్ లేని గన్స్. లైసెన్స్ లేని గన్స్. ఓకే, వాటిని మీరు పంపించగలుగుతారా ఆర్టీవీకి? నేను ఫోటో ఉంటే నేను పంపిస్తాను మీకు, ప్లీజ్. ఓకే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ ఫోన్లో చెప్పానంటున్నారు, వినలేదు. ఇప్పుడు నేరుగా వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడికి నేరుగా వెళ్ళి కూడా హెచ్చరిస్తాను కదా, అప్పటికి కూడా వినకపోతే నేను ఏం చేయాలో ఇంకా అది చేస్తాను. అప్పుడు చట్టబద్ధంగానే వెళ్తాను. ఇంకా అంటే అప్పుడు కూడా వినకపోతే మీరు అనుకుంటున్న విధానంలో వెళ్తారా, లేదంటే పోలీస్ త్రూ కేసుల ద్వారా వెళ్తారా? నానా ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది సెకండరీ. బట్ వినకపోతే నేనన్ను ఉండాలా, ఆయన ఉండాలి. ఎందుకంటే అఘోరి ముసుగులో తప్పులు చెయ్యొద్దు. ఆడపిల్లలకి ఇప్పటికి కూడా సురక్షత లేదు. ఓకే, అసలు ఏంటి అఘోరీ తత్వం అంటే ఏంటి? అఘోరీ మాత అఘోరీ తత్వం అనేది నానా సర్వసం శివమయం. శివుడే సర్వసం, శివుడే గురువు, శివుడే తల్లి, శివుడే తండ్రి, సర్వసం శివయే. ఆయన ధ్యానంలో ఉంటూ నీకు తోచినంత నువ్వు లోక కళ్యాణాన్ని చేసుకోవాలి తప్ప నువ్వు ఒక కాడ కూర్చున్నావు అంటే మంచి చేయడానికి కూర్చో, లేదంటే హిమాలయాస్ వెళ్ళి ఉండు, లేకుంటే శ్మశానాలలో ఉండు. ఇలా కాదు చేయాల్సింది. అఘోరి తత్వం అనేది ఘోరం కానిది, ఘోరం లేనిది, ఘోరమైనది. ఘోరంగా కూడా ఎక్కడ ప్రవర్తించాలో అక్కడ ప్రవర్తిస్తారు, ఘోరంగా కూడా ఎక్కడ ప్రవర్తించాలో అక్కడ ప్రవర్తిస్తారు. ఎక్కడైతే ఘోరం కానిది, శాంతమైనది, అఘోరి అంటేనే శాంత స్వరూపులు. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలో, ఈ కలియుగంలో ధర్మం అధర్మం అయిపోయింది, ఎవరికి సురక్షిత లేదు. అంటే నేను అంటున్నది ఏంటి అంటే, అఘోరి మాత ఒకటి చెప్పండి, అంటే మీరు శివతత్వాన్ని నమ్ముతారు కాబట్టి శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు, పుట్టించేవాడు, శిక్షించేవాడు, నశింపచేసేవాడు శివుడు అనే సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? 100%. ఓకే, మరి మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్మేటప్పుడు, మీరు శివధ్యానంలో ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వివాదాన్ని సృష్టించడం ఎందుకు? మీరు శివయ్యగా చెప్పొచ్చు కదా. శివయ్యకు మేము ఆల్రెడీ చెప్తాము తండ్రి. అన్ని స్వయంగా భగవంతుడే రాదు, ఏదో ఒక రూపంలో, అది అఘోరి రూపమో, లేకుంటే మీ రూపంలోనో, మానవ రూపమో, లేకుంటే ఇంకో ప్రాణి రూపంలో వచ్చి శిక్షిస్తారు తప్ప స్వయంగా మానవుడి గురించి స్వయంగా భగవంతుడు రాడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో పంపించాల్సిందే. భగవంతుడు ఏం చెప్తాడు? ఏదో ఒక రూపంలో వచ్చి నేను శిక్షిస్తాను, నేను స్వయంగా రాలేను. అది స్వయంగా రావాలి అంటే నువ్వు తపస్సు చేయాలి, నువ్వు త్యాగాలు చేయాలి. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే ఏంటి? ఏం తపస్సు చేయాలి?
అంటే తపస్సు అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? శివుని కోసం తపస్సు అంటే సాధన చేయాలి, సాధన, శివ సాధన చేయాలి. ఇక్కడక్కడ కాదు, జనాలు లేని చోట ఎక్కడో మంచు కొండలలో పోయి అక్కడ సాధన చేసుకొని రావాలి. ఆయన కరుణిస్తే నీకు సర్వస్వం నీ దగ్గర ఉంటది. ఆయన కరుణించకపోతే జీవితాంతం ఆయనకే అంకితమై ఉండాలి. అంటే మీరు ఆ సాధన చేశారా గౌరీమాత? 100% చెయ్యందే ఇంత ఇలా లేను కదా తండ్రి, చెయ్యందే ఇలా ఇంత నీతి నిజాయితీగా ఇప్పుడున్న కలియుగంలో ఏ తప్పు చేయకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి నయా పైసా తీసుకోకుండా, ఒక అడుగు భూమి కూడా లేకుండా, ఇంత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరికి సమస్య పరిగెడుతున్నానంటే నా వెనకాల నా భగవంతుడి కృప ఉన్నది, ఆశీర్వాదం ఉండబట్టే కదా నేను చేసిన పుణ్య కార్యక్రమాలు, నేను చేసిన త్యాగము, నేను చేసిన తపస్య, నా భగవంతుడే నన్ను కాపాడుతుండు కదా. ఓకే అఘోరిమాత, కానీ మీరు వెళ్ళిన చోటకి కొన్ని చోట్ల వివాదాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, మీరు వాళ్ళ మీద అరుస్తున్నారు, వాళ్ళు మీ మీద అరుస్తున్నారు, ఇవి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? నానా, నేను చాలా సందర్భాల్లో మన ఆర్టీవీలనే చెప్పాను, నేను చాలా ట్రావెల్స్ చేస్తూ ఉంటాను, ఈ రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం. ఒక 1 అవర్ అన్న పక్కన చెట్టు కింద పెట్టుకొని పడుకోనియకపోతే, ఒక ఫోటో గురించో ఇంకో దాని గురించి అని డిస్టర్బెన్స్ చేస్తే ఎవరికైనా వస్తుంది నాన్న. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నది? ఎవరు వస్తారు? కొందరు ఉంటారు కదా. ఇక ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉంటారు నాన్న, ఉత్సాహం ఆగదు కదా. అందరు కాదు, చాలా మంది భక్తులు ఉన్నారు నాకు. కొంతమంది పని కట్టుకొని ఫోటోలు, లేకుంటే పడుకునే దాన్ని కారు అద్దాలని కొట్టడము, లేపడము. సో మీరు వెళ్ళిన చోటకి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీకు ఆగ్రహం కలుగుతుంది? ఆగ్రహం అంటే నేను చెప్పి చూస్తున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, చూడండి డోర్లు కొడుతున్నారు, కనిపిస్తున్నారా? డోర్లు కొడుతున్నారు. ఒక పని చేద్దాం అఘోరిమాత, ఒక్కసారి వాళ్ళు ఎందుకు వచ్చారో నిజంగా ఇప్పుడు మనకి వాళ్ళ మాట కూడా విందామా? జస్ట్ కొద్దిగా ఫోటోలు ఆపన్నా, వేరే పనిలో ఉన్నా. నమస్కారం చేస్తామని అడుగుతున్నాం మాదేవ్ తల్లి. ఓకేనా? సరే సరే అమ్మా, సరే ఓకేనా? నిన్నేం చేయం మేము. ఓకేనా? ఎంతో దూరం నుంచి వచ్చినాము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. సరే అమ్మా, సరే సరే అమ్మా. హలో చెప్పండి, ఏమంటున్నారు? వాళ్ళ కోరిక ఏంటి అక్కడ? ఆశీర్వాదం గురించి వచ్చారు. ఓకే, అంటే మీరు అపోహపడుతున్నారా, వాళ్ళు అపోహపడుతున్నారా, లేదంటే మీరు వాళ్ళపైన అరవడం ద్వారా కొంత గందరగోళం చోటు చేసుకుంటుందా? ఇప్పుడు వాళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చారని అంటున్నారు. మిగిలిన చోట్ల కూడా మీరు కొన్ని చోట్ల కర్ర తీసుకువెళ్తున్నారు, పెట్రోల్. అసభ్యకరంగా ఫోటో ఇవ్వకపోతే అసభ్యకరంగా తిట్టడము, వాళ్ళు అనుకోవడము, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా నాన్న. మేము సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళ మమ్మల్ని చూసి అలా అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళకు కంపల్సరీ శిక్ష ఉంటది. కానీ వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు ఆగారు, అసలు వీళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు? ఎవరైనా సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నాన్న ఒక ఫోటో ఇవ్వండి అంటే మీకు ఇష్టం ఉంటే ఇస్తావు, లేకుంటే లేదు. కానీ అసభ్యకరంగా పదజాలాలు వాడితే ఊకుంటావా? అసభ్య పదజాలం అంటే నువ్వు అఘోరివి అయితే ఏంది, ఫోటో ఇయ్యవా, ఇలా ఇంకా నేను చెప్పలేను మీడియాలల్లా, వద్దు. అలా నువ్వు మొగ కాదు, ఆడ కాదు, నువ్వేంటిది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, నాకు ఫోటో ఇవ్వకపోతే ఇక్కడికి వెళ్ళిపో. చాలా ఉంటాయి ఇంకా అసభ్యకరంగా. మరి అఘోరిమాత, కొన్ని వీడియోస్ చూసాం, మీరు కూడా వాళ్ళపైన అసభ్య పదజాలమే వాడారు కదా, మరి మీరెందుకు కొంతమంది పైన అసభ్య పదజాలం వాడుతున్నారు? వాడాల్సి వస్తుంది, తప్పదు. వాళ్ళు వాడినప్పుడు మేము కూడా వాడాల్సి వస్తుంది. అంటే శివతత్వంలో ఉన్న మీరు, ధర్మం తెలుసు అంటున్న మీరు, కొన్నేళ్ల పాటు శివ సాధన చేశాను అంటున్న మీరు, శాంతమూర్తిగా ఉండాల్సింది పోయి ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఆగ్రహాన్ని వాళ్ళు సామాన్యులు కదా. నానా ఒక మాట, ఎప్పుడైతే అమ్మవారి రూపం దాల్చానో కంపల్సరీ అగ్రెసివ్ అనేది ఉండాలి. ఇది కలియుగం. మంచి మాటకు అందరూ వినరు. ఎవరైతే నా దగ్గరికి వచ్చి చెడుగా ప్రవర్తిస్తారో నేను చెడుగానే ఉండాలి, మంచి వాళ్ళకు మంచిగానే ఉండాలి.
ఏ కోణం వాళ్ళకు ఆ కోణంలో ఉండడానికే నేనున్నాను. నాతో ఇప్పుడు ఒక అమ్మ వచ్చింది, మీరు విన్నారు, మంచిగా మాట్లాడింది, నేను కూడా తల్లి అని మంచిగా ఆశీర్వదించి మాట్లాడాను. అదే చెడు వాళ్ళకు చెడుగానే మాట్లాడతాను, ఏ కోణం వాళ్ళకి ఆ కోణంలో. ఇప్పుడు వాళ్ళందరూ సామాన్యులు, మీరు సాధన చేసి వచ్చానంటున్నారు కాబట్టి ఒకవేళ అలాంటి సాధనలో అంత జ్ఞానం ఉండకపోవచ్చు. సో మీరు దాన్ని శాంతియుతంగా కాకుండా ఎందుకు ఒక గొడవ చోటు చేసుకునే విధంగా వెళ్లాల్సి వస్తుంది? నానా ఇలాంటి చేస్తేనే వింటారు, ఇలాంటి చేయకుండా శాంతిగా ఏదీ కాదు. జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ అని జెండాలు ఎగరేసుకొని పోతారు తప్ప అన్యాయం జరిగిన కాడ చూస్తూ ఒక ఫోన్ తీసుకొని ఒక కెమెరా ఆన్ చేసి నిలబడతారు దాకా అక్కడ ఒక్కరు కూడా ఒక ప్రశ్నించరు. అలాంటి కలియుగంలో ఉన్నాం, అలాంటి జనరేషన్లో ఉన్నాం కాబట్టి నేను కంపల్సరీ నేను దాడి చేస్తే వాళ్ళకు నేను చూపించాలి. ఓకే, అఘోరి మాతాన్ని నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అంటే మొత్తం అఘోరీ తత్వం గురించి, మీ జీవన విధానం గురించి మిమ్మల్ని ఒక కంప్లీట్ ఇంటర్వ్యూ చేయాలి. మీరు స్టూడియోకి రాగలుగుతారా? నేను వీలు చూసుకొని వస్తాను నాన్న, ఇది కార్యాచరణ అయిపోగానే నేను వీలు చూసుకొని డెఫినెట్ గా వస్తాను. మీరు వీలు చూసుకున్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. కంప్లీట్ అన్సెన్సర్డ్ ఇంటర్వ్యూ చేద్దాం. మీరు అంటే మీరు సమాజం నన్ను అర్థం చేసుకోవట్లేదు, సమాజం చూసే కోణం వేరే ఉంది, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని అంటున్నారు కాబట్టి ఒక కంప్లీట్ ఇంటర్వ్యూ చేద్దాం అన్సెన్సార్లో. మీరు రెడీగా ఉన్నారా? విత్ ప్రూఫ్స్ తో చేద్దాం మనం. ఓకే, అఘోరి మాత, మీరు ఎందుకు అమ్మవారి రూపాన్ని దాల్చాల్సి వచ్చింది? నానా మీరు ఎందుకు అమ్మవారి స్వరూపాన్ని దాల్చాల్సి వచ్చింది? నాకు అమ్మవారు నాకు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి నేను అమ్మవారి రూపాన్ని దాల్చాను. నా కాళీమాత ఎప్పుడైతే నాకు అనుగ్రహం వచ్చిందో, నా గురుగారు చెప్పారో, మొత్తం లోక కళ్యాణం చేయాలంటే స్త్రీ శక్తి కావాలి, స్త్రీ శక్తి లేదు ఏది నడవదు. అందుకే నేను అమ్మవారి రూపం, అమ్మవారి ఆజ్ఞ తీసుకొని అమ్మవారిగా మారి అప్పటి నుండి నేను లోక కళ్యాణం చేయడానికి మాత్రం దేశ సంచారానికి బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పటి నుండి ఒక్కొక్క అక్రమాలు, ఒక్కొక్కరి కష్టాలు చూస్తుంటే కన్నీటి బొట్లు గార్చిన రోజులు ఉన్నాయి. నాకేమైపోయినా పర్లేదు, నేను ఈ దేహాన్ని వదిలేటప్పటికీ ఒక 10 మందినన్నా ఒక మార్చుకుంటే చాలు అనే సంకల్పంతో నేను ఇదంతా చేస్తున్నాను. నా గురించి నేను చేయట్లేదు, నా గురించి నేను చేస్తే ఈ రోజుకు నేను ఇలా ఉండను. అందరిలాగా పెద్ద పెద్ద ఇల్లులు, బంగ్లాలు, నా తల్లిదండ్రి మంచి ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఏమీ లేకుండా నిస్వార్థంగా ఇలా మంచిగా దైవాగ్నినంలో బతుకుతున్నాను. లోక కళ్యాణం నాతోని అయినంత వరకు లోక కళ్యాణం చేస్తూ బతుకుతున్నాను. ఓకే, లోక కళ్యాణం సృష్టి రహస్యం అంటే పుట్టిక దగ్గర నుంచి చావు వరకు దేవుడి కనుసన్నల్లోనే జరుగుతుంది, నిజమేనా? 100%. మరి అదే నిజమైనప్పుడు మిమ్మల్ని ఎలా పుట్టించాడో దేవుడు అలా ఉండకుండా మధ్యలో మీరు ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే మీ పుట్టుక కారణాన్ని ముందు ఆయన ఊహించలేదా? మధ్యలో మీలో కలిగినటువంటి మార్పు ఇదే మిమ్మల్ని పుట్టించేటప్పుడే దేవుడు. నేను త్యాగం, భగవంతుడు నాకు శక్తినిచ్చాడు, భగవంతుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, భగవంతుడు నాకు ఒక గురువునిచ్చాడు. నాకు ఇంత ఇచ్చిన నా భగవంతుడికి, నా పరమశివుడికి నేను ఏమి ఇవ్వాలి? ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఉన్నదల్లా శరీరము, నా ప్రాణం. అందుకే నేను నా శరీరాన్ని సైతం నేను నా భక్తి నిరూపించుకోవడానికి ఇచ్చాను. అది ఇచ్చి నేను లోక కళ్యాణానికి వచ్చాను అమ్మవారి ఆజ్ఞతోని. ఓకే, ఇప్పుడు లోక కళ్యాణం అంటే నానా త్యాగం చేయండి ఏదీ రాదు. త్యాగం చేయాలి, త్యాగం చేయకుండా ఏదీ రాదు. సో మీరు మీ గుర్తింపునే త్యాగం చేసి మీ రూపాన్నే మార్చుకుని శివుడికి త్యాగం చేశాను అని అంటారు. నేను నా కోణంలో నా పరమశివుడికి నాకు ఇయ్యడానికి నా దగ్గర ఏదీ లేదు కాబట్టి నేను నా పరమశివుడికి నేను చెప్పాను, ఇవ్వడానికి లేదు కాబట్టి నాలో ఉన్నది నేను ఇస్తున్నాను, ఇది ఇచ్చి నేను లోక కళ్యాణం ఇస్తాను, నా భక్తి నేను చూపించుకుంటాను అని చెప్పాను. మరి ఒకవేళ అదే పరమశివుణ్ణి లోకంలో అధర్మ రాజ్యం వెళ్తుంది కాబట్టి అని మీ తపోశక్తితో చేయొచ్చు కదా. మీరు ఒక దండమో లేకపోతే ఇంకొకటో పుచ్చుకొని బయటకు వచ్చి ఆ గొడవ ఎందుకు? నానా కొన్ని తపస్సుతో చేయొచ్చు, కొన్ని లోక కళ్యాణం అనేది బయటికి వచ్చి ఏది ఎలా చేయాలనేది ఆ కార్యాచరణని బట్టి మనం ఎంచుకున్న
లోక కళ్యాణం గురించి వచ్చినామంటే దేశ సంచారానికి వచ్చిన కాబట్టి దేశ సంచారం చేస్తూ ఇలాగనే చేయాలి. ఓకే, ఇంకో లోక కళ్యాణం కూడా చేయొచ్చు. శ్మశానాలలో ఉంటూ జీవితాంతం శివ సాధన చేస్తూ అక్కడికి వెళ్ళి కూడా లోక కళ్యాణం చేయొచ్చు కొంతవరకు. ఇంకొకటి హిమాలయస్ లో ఉండి చేయొచ్చు. ఇంకొకటి అడవులలో ఉండి చేయొచ్చు. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో ఆ మార్గంలో వెళ్తుంటారు. ఓకే, మీ కారు పైన డేంజర్ అని రాసుంది. అంటే ప్రతి అణువణువులోనూ శివుడు కనిపించాల్సింది, శివ మంత్రం కనిపించాల్సింది, పంచాక్షరి కనిపించాల్సింది. మీ కారు పైన డేంజర్ అని ఎందుకుంది? డేంజర్ అంటే దానికి మీకు తెలుసా అపాయం అంటే మీరు అపాయమా? నేనే అపాయం. ఎందుకు? మీరు రక్షణ కావాలి కానీ అపాయం ఎందుకు? నేను అపాయం ఎందుకు అది రాశానంటే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే గోవులను తరలిస్తారో, ఎక్కడైతే ఆడపిల్లలు బాధింపబడతారో అక్కడికి నేను వెళ్తాను కాబట్టి నేను అదే పెట్టుకున్నాను. అంటే డేంజర్ అని రాయటం ఎందుకు? డేంజర్ అనేది ప్రమాదం. నో 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 అప్పుడు మీరు రక్షణ అని రాయచ్చు కదా. ఎక్కడైతే అపాయం ఉందో అక్కడ రక్షణ వస్తుంది, ఎక్కడైతే అపాయం జరుగుతుందో అక్కడ అభయం ఉంటుందని అభయం రాయచ్చు కదా. మీరు ఒక పుర్ర గుర్తు వేసి డేంజర్ అని రాయటం ఎందుకు? ఎవరైతే మూర్ఖులు ఉన్నారో, ఇప్పుడు ఈ రాజేష్ నాథ్ ఎలా ఉన్నాడో అలాంటి మూర్ఖుల గురించే అది. ఓకే, ప్రతి ఆలోచనకి సైతం కూడా లెక్క చేయకుండా, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నేను పోరాడుతున్నాను. నాకు ప్రాణం తీపి లేదు, ఈ సెకండే పోవచ్చు, కానీ ధర్మం గురించి. అంటే ప్రాణం పోవడం జీవం పుట్టడం అనేది శివుడి చేతిలో ఉందా మనిషి చేతిలో ఉందా? ప్రాణం పోవడం జీవం పుట్టడం అనేది శివుని చేతిలో ఉందా మనిషి చేతిలో ఉందా? నానా, నార్మల్ మనుషులు వేరు, ఓకేనా, యోగులు వేరు, అఘోరులు వేరు, సాధువులు వేరు. ఎందుకంటే ఇప్పుడు నాకు అనిపించింది అనుకోండి, నానా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానని నేను హోమగుండం పెట్టుకొని నా దేహాన్ని సైతం నేను ఇచ్చేస్తాను. దానికి కూడా శివుడి ఆజ్ఞ ఉండాలా, మీ ఆలోచన ఉండాలా? దానికి సైతం శివుని ఆజ్ఞ ఉండాలా, మీ ఆలోచన ఉండాలా? మీరు శివుని దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు అనుకుంటే సరిపోద్దా? తీసుకొని వెళ్తాను, నేను ఆజ్ఞ తీసుకొని మరీ వెళ్తాను. నాకు వెళ్ళాలి అనిపితే నేను ఆజ్ఞ తీసుకొని నేను వస్తున్నాను. నాతోని ఇంతవరకు చేపించావు, నేను చేశాను, ఇంకా నేను వస్తున్నాను, ఇంకా చాలు అని. ఓకే, అంటే మీ రోజువారీ జీవన విధానం ఎలా ఉంటుందా గౌరీమాత మీది? ఒకరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి అది మనం కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నా, కార్యాచరణ మీద వెళ్తున్నాను. ఓకే, అఘోరీమాత ఇంకొకటి మీరు అన్నారు కదా. ఓకే, అఘోరీమాత ఈ లోక కళ్యాణం కోసం మీకు వచ్చిన శక్తులు ఏంటి? శక్తులు ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నాన్న. నేనేంటో నాకు తెలుసు, నా గురువుకు భగవంతుడికి తెలుసు, చాలు. ఎవరికో నిరూపుకొని ఎవరికో వాళ్ళ దగ్గరికి పోయి ప్రదర్శించాల్సిన అవసరం అంతకంటే లేదు. అఘోరీమాత మీరు శివునితో నేరుగా మాట్లాడగలుగుతారా? ఇప్పుడు ఎవరికో శక్తులు నిరూపిస్తే నాకేమన్నా వస్తుందా? నేను ఎవరైనా కాపాడితేనో, ఆపద నుండి కాపాడితే వాళ్ళకి మంచి జరిగితే మంచి అవుతుంది. కానీ నా శక్తి అంటే నేను అన్నది అది కాదు. మీ శక్తితో మీకున్న శక్తితో సుదూరంలో జరుగుతున్నటువంటి ఒక ప్రమాదాన్ని ఆపగలిగే శక్తో, లేదంటే అక్కడ ఒక ప్రమాదం జరగబోతోందని ముందుగా హెచ్చరించే శక్తో మీకు ఉంటుందా? నానా అది చెప్పే చాలా మంది చెప్పాను, నార్త్ లో కూడా. ఓకేనా, మీరు కాబట్టి గుజరాత్ లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్ళి ఒకసారి కనుక్కోండి. అవన్నీ చేసి ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ లో చేస్తేనే కాదు, నీకు మంచి చేస్తేనే నిన్ను నమ్ముతారు, నీ శక్తి చూపిస్తే కాదు. ఆ కష్టం ఎలా తీరుస్తావు, అతనుకున్న బాధని నువ్వు ఎప్పుడైతే తీరుస్తావో అప్పుడు నిన్ను దేవుడుగా ఒక దైవ రూపంలో నిన్ను చూస్తారు. అదేదో నువ్వు శక్తో లేకుంటే నీళ్లు పైకి లేపో, లేకుంటే నీకు రోడ్లను ఇలా చేసో, కార్లను గాల్లో లేపో, ఇలా కాదు కదా. మంచి ఎక్కడ కష్టాలలో ఉంటారో వాళ్ళ కష్టం తీరుస్తేనే వాళ్ళు అప్పుడు ఈ గురువు గారు మంచోళ్ళు, ఆ గురువు అమ్మ మంచిది, నాకు మంచి చేసిందని అప్పుడు దైవ
దేవుని రూపంలో వచ్చి నాకు మంచి చేసిందంటారు. అది కావాలి కానీ ఈ జిమ్మికులు జమ్మికులు ఈ ఎందుకు? అంటే కష్టాలు అదే అంటుంటా, మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలను తీర్చడం రెండు రకాలుగా ఉంటాయి. మీరంటున్నట్టు మంత్ర సాధనలో ఉంటుందని మీరంటూ ఉన్నారు. బయట కూడా చాలామంది కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆర్థికంగానో వైద్యపరంగానో విద్యాపరంగానో సహాయం చేసి ఆదుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు చేసే మీరు మంత్ర సాధన నేను సహాయం చేసింది ఎక్కడ కూడా చెప్పను. నేను నాతో ఎంత అవుతుందో అన్ని విధాలుగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్ని విధాలుగా ఎంత అవుతుందో అంత చేస్తున్నాను. కానీ అఘోరి మాత ఇంతమంది అఘోరీలు ఉన్నారు కదా, కేవలం మీరు మాత్రమే ఎందుకు కనబడుతున్నారు? ఆ తపన మీకు మాత్రమే ఎందుకు ఉంది, మిగతా అఘోరీలకి లేదా, మీకు ఒక్కరికే ఉందా? అందరు తిరుగుతున్నారు, మీకు కనబడతలేరు అంతే, మీరు ఫోకస్ చేయట్లేదు. ఎంత మంది ఉన్నారు, మా బ్యాచ్లో చాలా మంది ఉన్నారు ధర్మం గురించి ఇప్పుడు పోరాడేటోళ్ళు. మీకు కావాలంటే కొన్ని వీడియోస్ పంపిస్తా చూడండి. అంటే మీరు కనిపించినంతగా పోరాడుతున్నారు, మీరు కనిపించినంతగా మీరు తిరిగినంతగా ఎక్కువ మంది ఎవరు కనపట్టలేదు. కేవలం దేవాలయాల దగ్గర శ్రీశైలం వెళ్తే కనిపిస్తున్నారు, వారణాసి వెళ్తే కనిపిస్తున్నారు, కానీ మీరు మాత్రం మామూలు సమాజంలో నిత్యం కనిపిస్తూ ఉన్నారు. నిత్యం అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే నా భక్తులు ఉంటారో, ఎక్కడైతే నా భక్తులు కష్టాలలో ఉంటారో అక్కడికి నేను వెళ్తున్నాను. వాళ్ళకు నాతో అయినంత వరకు వాళ్ళ కష్టాలు తీర్చి వాళ్ళకు ధైర్యం చెప్పి ఎప్పుడు ఒక తల్లిలాగా ఒక కూతురులాగా ఉంటానని చెప్పి నేను వస్తున్నాను. ఓన్లీ ఒక తెలంగాణలో ఆంధ్రలో తిరిగి ఇలా చేయడం కదా. లోక కళ్యాణం అనేది లోకం అంతా తిరగాలి, కాదు. ఉన్న భక్తులు నన్ను నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి మాత్రమే నేను వెళ్తాను. నన్ను నమ్ముకొని వాళ్ళ దగ్గరికి, లేకుంటే నా దేవుని నమ్ముకొని వాళ్ళ దగ్గరికి నాకెందుకు ఇవన్నీ? ఎవరైతే అంటే అన్ని కావాలి నాకు, నేను అన్ని వాటిలోనూ వెళ్ళాలి అనుకుంటున్న మీరు నన్ను నమ్మిన వాళ్ళ దగ్గరికే వెళ్తాను అనేది దైవతత్వమా? లేదంటే మానవులంతా ఒక్కటే కాబట్టి ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను, ఎవరైతే ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళకి శాంతం చెప్తాను అనేదా దైవతత్వం? లేదు అంటే నన్ను నమ్మని వాళ్ళపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాను, నన్ను నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళను అనేదా దైవత్వం? అంటే అలా ఉండదు. నమ్మరు వారు నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను నమ్మద్దు. మీకు చాలా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు సమస్య, ఉద్యోగం సమస్య, పెళ్లి కాని సమస్య చాలా ఉంటాయి. అందులో మీరు కొట్టుమిట్టాడుతున్నారు, అందులోనే ఉండాలి. నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. వేరే వాళ్ళని కూడా నేను రమ్మని కూడా నేను అనను. ఎవరైతే అమ్మ దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది, లేకుంటే ఇంకో అఘోరి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది, కాశీలో అఘోరి ఉంటారు అక్కడికి వెళ్తే మంచి జరుగుతారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమ్మి వెళ్ళిన వాళ్ళకు వాళ్ళు మంచి చేస్తారు. ఇప్పుడు నమ్మకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకుంటారు, నాకు కష్టం వచ్చిందంటే నేను పోయి తీర్చాలా? కాదు కదా. ఎవరైతే భగవంతుడి దగ్గరికి మనమైతే ఎలా వెళ్తున్నామో ఒక కష్టాన్ని చెప్పుకోవడానికి ఎవరైనా ఎక్కడ తీరుతుందో అక్కడికి వెళ్ళాల్సిందే. ఓకే, సో ఇప్పుడు మీరు తణుకులో ఉన్న ఆ దొంగ అఘోరి భరతం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం. ఓకే, ఆ దొంగ అఘోరి భరతం పట్టడానికి నానా వాళ్ళు నమ్మినా మేము ఇలాగే ఉండాలి, వాళ్ళు నమ్మకపోయినా మేము ఇలాగే ఉండాలి. ఓకే, సో మేము ఈ దేశాన్ని వదిలే వరకు ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మా కార్యాచరణ ఇదే ఉంటది, మా సాధన ఇదే, మేము ఇలాగే ఉండాలి. వాళ్ళని ఇప్పటికి కూడా చెప్తున్నాను, దయచేసి నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు, కానీ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉంటే చాలు. ఆనందాన్ని ఎత్తుక్కోండి. కష్టం ఎప్పుడు దరిద్రం లాగా వెంటబడుతూనే ఉంటది. ఆనందం ఒకటే సెకండ్ వస్తుంది. ఆ ఆనందాన్ని జీవితాంతం ఎలా ఉంచుకోవాలనేది ఆలోచించుకోండి. ఏంటి ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? ఒకరు ఇల్లు కట్టుకోలేకుంటారు, ఆ ఇల్లు కట్టుకుంటే వచ్చే ఆనందం ఉంటుంది చూసిన వాళ్ళు, నాకు జీవితం ఒక నీడ ఉన్నది, అలాంటి ఆనందాలు తీసుకోండి అంటున్నాం. అంటే ఆనందం అనేది ప్రాపంచిక విషయాల్లో ఉంది అని శివతత్వాన్ని నమ్ముతున్న మీరు చెప్తూ ఉన్నారా? ఆనందం అనేది ప్రాపంచిక భౌతిక విషయాలలో ఉంది అని శివతత్వాన్ని నమ్ముతున్న మీరు చెప్తున్నారా? చెప్పాలి. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు మీరు అంటున్నారు ఆనందం ఎక్కడ ఉంది అంటే భౌతిక విషయాల్లో ఉంది అని అంటున్నారు, కానీ మీరు అభౌతిక విషయాల్లో ఆనందం ఉంది అని ఆచరిస్తూ చూపిస్తూ నానా
ఇప్పుడు మీరు అన్నదానికి నేను చెప్తా, నేను ప్రజల గురించి చెప్పాను ఇది, ఓకేనా? ప్రజలకు ఆనందం అలాంటివి ఉంటాయి. నాకు ఆనందం ఏంటి తెలుసా? నేను ఎప్పుడైతే సాధనలో కూర్చుంటానో అది నాకు ఆనందం. ఎప్పుడైతే నేను శ్మశాన సాధనో లేకుంటే శివ సాధనో చేస్తూ ఉన్నప్పుడు, శివ సాధన చేస్తున్నప్పుడు అది నా ఆనందం. నాకు ఈ ఆనందాలు కాదు, అది నాకు ఆనందం. అక్కడ నేను లీలమై అందులో నేను నా తండ్రి నాతోనున్నారు, అది నేను ఆనందిస్తాను. నేను నా తండ్రికి నేను లీలమై ఉన్నాను, అది ఆనందిస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు చెప్పింది ప్రజల గురించి. సో ప్రజలు మాది వేరు, ప్రజలది వేరు. అది మాకు సాధనే పెద్ద శక్తి, మాకు సాధనే పెద్ద ఆనందం, సర్వసం సాధనే. అదే మళ్ళీ అక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు సాధన అన్నప్పుడు శివతత్వంలో ఉన్నప్పుడు శివధ్యానంలోనే ఉండకుండా మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో కలగజేసుకోవడం ఎందుకు? అధర్మం అయిపోయింది కదా, ఎవరో ఒకరు పోరాడాలి, తప్పదు. ఇప్పటి నుండి కాదు, ఎవరో పోరాడుతుంటారు. ఈ రోజు నేనున్నారు, రేపు ఇంకొకరు వస్తారు, మళ్ళీ నెక్స్ట్ నేను పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు. ఎవరితో తోచింది వాళ్ళు చేస్తూ వెళ్ళిపోవాలి, అంతే. ఇప్పుడు మీరు రిపోర్టర్ అయ్యారు, నేను అవ్వలేను కదా. మీకు అది ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారు. మీ కర్తవ్యం మీరు నెరవేరుస్తున్నారు, నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తున్నాను. నేను భగవంతునికి నేను లీలం అయిపోయాను, మీరు లీలం అవ్వలేరు కదా, మీరు సర్వస్వం త్యాగం చేయలేరు కదా. ఆయన ఆశీర్వాదం కూడా ఉండాలి కదా నాన్న, తండ్రి వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. వాళ్ళు ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని ఎంచుకోవద్దని తెలుసు కదా. వీళ్ళతో ఈ కార్యాచరణ చేపియాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటేనే కదా భగవంతుడు ఏది ఎవరితో ఎలా చేపియాలనేది అన్ని చేపిస్తూనే ఉంటారు. ఓకే అఘోరి మాత, ఓకే, మీరు అక్కడికి రాజేష్ నాథ్ దగ్గరికి వెళ్తూ ఉన్నానని మీరు చెప్తున్నారు కాబట్టి అక్కడ శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందా? గొడవ నేనైతే చెప్తున్నాగా నాన్న, నేనైతే ప్రజెంట్ అయితే శాంతియుతనే నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ పోయి డైరెక్ట్లీ, అప్పుడు ఫోన్లలో చెప్పాను, ఇప్పుడు డైరెక్ట్లీ పోయి మార్చుకోండి అని చెప్తాను. వినకపోతే నెక్స్ట్ టైం చాలా పెద్ద కార్యాచరణ ఉంటది. అది అయిన ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా పోతే నేను నా ప్రాణం పోవడానికి కూడా వెనకాడను ఇలాంటిది. ఎందుకంటే ఆడపిల్లలు ఎంతమంది బాధింపబడ్డారో ఆ లిస్ట్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఫోన్ చేసి రోధిస్తుంటే నాకు నేను ఎలా అనిపించిందంటే, ఇంత మూర్ఖులను కూడా ఎందుకు ఇక్కడ ఉంచాలి, ఎందుకు వీళ్ళ గుట్టు రట్టు చేయొద్దు, ఎందుకు ఇలా సభ్య సమాజంలో ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు, ఈ ముసుగులో అనేదే నాది. ఓకే అఘోరి మాత, మిమ్మల్ని ఇది ముసుగుకొని చేసే ఈ నాటకాన్ని పులి స్టాప్ పెడదామని వచ్చాను. సరే అఘోరి మాత, మిమ్మల్ని మీ జీవన విధానం గురించి మీరు చెప్పాలనుకుంటున్న వాడి గురించి నిజానికి చాలా అడగాలి, కానీ ఇక్కడ అడగడానికి అవకాశం, మీరు ఒక కార్యాచరణతో వెళ్తున్నారు కాబట్టి మీరు ఒక్కసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్సెన్సార్డ్కి రండి. అన్సెన్సార్డ్లో మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు శివతత్వం గురించి ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి అన్సెన్సార్డ్లో మాట్లాడదాం. కానీ అక్కడ మీరు అన్నీ కూడా నిజాలు చెప్పాలి. అలా చెప్పడానికి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మీరు వేరే చోటకి వెళ్తున్నారు కాబట్టి నేను డిబేట్ని క్లోజ్ చేస్తాను, కానీ మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా అన్ని నిజాలు చెప్పడానికి? నేను ఎప్పుడైనా నిజాన్ని నిర్భయంగా చెప్తాను. నాకు అబద్ధాలు రావు, నేను అబద్ధాలు చెప్పలేను. నేను నీతి నిజాయితీగానే ఉంటాను. ఈ సెకండ్ దాకా బతికినా చాలు, నీతి నిజాయితీగా బతుకుతాను. ఒకరికి అన్యాయం చేయకుండా నీతి నిజాయితీగా బతకడమే నాకు తెలుసు. నా గురుగారు అలా నేర్పారు కాబట్టి నీతి నిజాయితీగా లేకపోతే ఈ సెకండ్ నేను దేహం వదిలేస్తాను. అలాంటి దాన్ని నేను, మీరు డిబేట్ పెట్టుకుంటున్నారు కదా, నాకు ఎప్పుడైతే ఫ్రీ దొరుకుతుందో నేనే వస్తాను. ఓకేనా? ఓకే, కానీ ఎందుకు ఆ పెట్రోల్ డబ్బా పట్టుకుని మీరేమనంటే నేను పోసేసుకుంటాను అని ఎందుకు బెదిరిస్తున్నారు అలా కొన్నిసార్లు? బెదిరియడం అని మీరు అనుకుంటున్నారు. ఈ లోకం ఇంకా మారట్లేదు. ఇలాంటి కొంతమంది ఉండడం వల్ల అదేదో డైరెక్ట్ అర్పణ చేసుకున్నా కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను చేసే కార్యాచరణ నేను నా గురించి నేను చేయట్లేదు, కానీ నేను చేసేదే మంచి చేయడానికి, ఏదో ఆశించి అయితే కాదుగా. అందరిలాగా పీఠాలు వేసుకోనో మఠం కట్టేవో నేను కూర్చోలేదు కదా. అలాంటప్పుడు
నన్ను నమ్మద్దు, కానీ నేను చేసే కార్యాచరణని అడ్డుకోవడానికి వచ్చినప్పుడు అనిపిస్తుంది నేను ఎంత పోరాడాలో అంత పోరాడతాను. కాని పక్షంలో వదిలేసి వెళ్ళిపోతాం. ఈ సెకండ్ అయినా అంతే, అది ఎప్పుడు ఉంటది. ఎప్పుడు వెళ్ళిపోతానో నాకే తెలియదు, వెళ్ళిపోతాం. ఓకే, అది మీరు ఎప్పుడు ఆత్మార్పణ ఎప్పుడు నాకు ఎవరైతే ఇక నాకు చాలు ఇన్ని అడ్డంకుల నేను గత ఎప్పటి నుండో పోరాడుతున్నాను. ఎన్నో అడ్డంకులు, ఎంతో మంది అడ్డుకుంటారు, ఎంతో మంది విమర్శిస్తారు. వేటికి నేను వెనక తగ్గను. కానీ ఇక నాతోని కాదు అనుకున్నప్పుడు బహిరంగంగా ఆత్మార్పణ చేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, అంటే దేవుడిచ్చింది పంచభూతాలు లేకపోతే జీవం లేదు. సో అలాంటి దైవత్వాన్ని గురించి చెప్పేటప్పుడు ఆది శంకరాచార్యులే మొత్తం ప్రపంచం దేశం అంతా కూడా కాలినడకన వచ్చారు. మీరు ఎందుకు కారులో వెళ్లాల్సి వస్తుంది? నానా నేనేమంటున్నాను, నేను ఒకప్పుడు మీరు తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, రాజస్థాన్ ఇటు అడగండి. నేను ఇప్పుడు కారు వాడబట్టి జస్ట్ 1 year. అంతకుముందు మొత్తం నేను పాదయాత్ర చేశాను. ఈ 1 year అది కూడా ఆ భక్తుడు చాలా అభిమానంతో ఎర్ర టెండర్లలో నడుచుకుంటా పోతుంటే పలించలేక కూడా మేము ఇస్తామమ్మా, మాకు వీళ్ళు ఇలా కాదమ్మా, ఇలా నడవద్దమ్మా అని వాళ్ళు స్వయంగా ఇచ్చిన వాళ్ళు. ఏదైనా భక్తులు దానం రూపంలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి అప్పుడు మా గురువుగారు ఆజ్ఞ తీసుకొని నాన్న ఇలా అన్నారు నాన్న, మరి ఏంటి అని నేను అడిగితే, నువ్వు ఎట్లా లోక కళ్యాణం గురించి తిరుగుతున్నావు కదా, నీ ప్రయాణం త్వరగా సాగడానికి నువ్వు వాడాల్సింది వాడు అన్నారు. నా పరమశివుడికే నందుంది నాన్న, నాకు కారు ఉండడం తప్పులేదు కదా. ఇదేదో మాయ మాటలు చెప్పో, దోపిడి చేసో, ఇంకోటి చేసో తీసుకోలేదు కదా. భక్తుల పేరు మీద ఉంది. ఆ భక్తుల్ని అడగండి, మరి ఎందుకు ఇచ్చారు మీరు అంత పెద్ద కారు, ఎందుకు ఇచ్చారు, ఆమె మీకేం చేసింది, ఆమె ఎలాంటిది, మీకు ఎలా పరిచయం అని అడగండి, డీటెయిల్స్ వస్తాయి కదా. మరి ఏదైనా ఇప్పుడున్న కలియుగంలో ఒకరికి మంచి జరిగింది, ఎవరు కూడా మంచి నీళ్ళు కూడా ఇయ్యని జనరేషన్ లో, అలాంటి కలియుగంలో ఉన్నాం. అలాంటిది వాళ్ళకు మంచి జరిగింది, వాళ్ళు ఇచ్చారు. నాకు కూడా ఇప్పుడు నా ప్రయాణం సాగడానికి, ఇప్పుడు నేను ఎక్కడి నుండో వస్తున్నాను, ఇప్పుడు తణుకు వెళ్తున్నాను. తణుకు రావాలంటే నేను నడుచుకుంటూ వస్తే 1 వారమో 2 వారాల్లో పడుతుంది. ఇప్పుడైతే ఇదైతే